మమత ఒకేసారి 3 నాటకాలు ఆడుతోంది. అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత. మోడీ మీద ద్వేషంతో వెధవ పనులు చేసే వాళ్ళని సమర్థించుకుంటే, రేపు పొద్దున ఇట్లాంటి వెధవలే మనకు పాలకులయ్యారంటే గనక ఆఫ్ఘనిస్తాను, యెమెను, లెబనాను, పాలస్తీనాల్లో బ్రతికినట్టు కుక్క బతుకు బతకాల్సి వస్తుంది మనం. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మమతా బెనర్జీ చేస్తున్న నాటకం ఏంటంటే, బొగ్గు కుంభకోణం. జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి జైలుకెళ్ళొచ్చాడు. అదే తరహా కుంభకోణం ఆవిడ చేసుకొచ్చింది. బొగ్గు గనుల్ని తన వాళ్ళకిచ్చుకోవడం. తన పార్టీ వాళ్ళకిచ్చుకోవడం. తన ఆడైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి అయితే తన భార్య పేరుతోనూ, తన పిఏ పేరుతో, తన సోదరుడి పేరుతో కూడా తన పేరుతో తను ఒక గని కూడా కేటాయించేసుకున్నాడు. తన పేరుతో తనే పర్మిషన్స్ కూడా ఇచ్చేసుకున్నాడు. తన పేరుతో తనే దాన్నేమంటారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఇచ్చేసుకున్నాడు. ఆయన ఎన్విరాన్మెంటల్ మంత్రిగా కూడా. అది జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చాడు. మళ్ళీ నడిచింది. జార్ఖండ్ ముక్తి వచ్చేది. అది ఒక పక్కన నడుస్తుంది. రెండో పక్కన ఇక్కడ సేమ్ మమతా బెనర్జీ తన వాళ్ళకి ఇచ్చుకుంది. అక్కడ ఎట్లయితే కోర్టు వదిలేసిందో ఇక్కడ కూడా వదిలేస్తుందన్న ధైర్యం. కాకపోతే ఈడీ కేసు అయితే కనుక సీజ్ అవుతుంది ఆస్తులు. దాంతో భయపడిపోయి ఆ ఫైల్ లాక్కెళ్ళింది. దానికి తన పోలీసులను అడ్డుపెట్టింది. చేసింది ఒక రకంగా తన తప్పుని బహిరంగంగా కప్పిపుచ్చుకునేటటువంటిది. దానికి ఈడీ వచ్చి మాదేదో లాక్కుపోతుంది, ఈవిడ వ్యూహాలు పేపర్ మీద రాసుకుంటే లాక్కుపోయేది ఏంది, పేపర్ మీద ఎందుకు రాసుకుంటారు? ఎవడైనా రాజకీయ వ్యూహాలు పేపర్ల మీద రాసుకుంటారా? ఇంకోటి లిస్టు రేపొద్దు నువ్వు బయటికి అనౌన్స్ చేయవేయింది దాంట్లో ఎవరిదో ఏంటి అన్నటువంటిది. ఊరికినే నాటకాలు. ఓన్లీ ఆమె లాంటి వాళ్ళ నాటకాలకి తల ఒగ్గేసి అవునని అమాయకంగా నమ్ముతున్నంత వరకు భారతదేశాన్ని రేపొద్దున మొఘల్ రాజులు వచ్చి పరిపాలించినా కూడా ప్రాబ్లమే ఉండదు.